చరిత్రలో జరిగినటువంటి ఒక విలువైనటువంటి సంఘటన మనం తెలుసుకుందాం. అది 16వ శతాబ్దం, 1600 శతాబ్దం, క్రీస్తు శకం 1600 శతాబ్దం. ఇటలీ దేశానికి సంబంధించిన ప్రముఖ చిత్రకారుడు, చక్కని ఆయిల్ పెయింట్ వేసేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క ముఖ చిత్రాన్ని చక్కగా పెయింటింగ్ వేసేటువంటి వ్యక్తి, అతని పేరు లియోనార్డో డా విన్సీ. ఈ లియోనార్డో డా విన్సీ అనే వ్యక్తి ఆ రోజుల్లో 1600 శతాబ్దంలో మోనాలిసా అనేటువంటి ఒక అమ్మాయి యొక్క పటాన్ని జాగ్రత్తగా ఒక శ్రేష్టమైన రీతిలో ఇక్కడ ఇతడు ఆయిల్ పెయింట్ వేసినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ రోజుల్లో ఈ యొక్క మోనాలిసా అనేటువంటి ఈ యొక్క చిత్రపటం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దీన్ని తీసుకువెళ్ళి ఫ్రెంచ్ అనగా ఫ్రాన్స్ దేశం ఉన్నటువంటి లూవర్ అనేటువంటి మ్యూజియంలో 1911వ సంవత్సరంలో దాన్ని ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి యొక్క చిత్రపటాన్ని చూసిన అనేక మంది నిజముగా ఎంత చక్కని, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో 1600 శతాబ్దంలో ఇతను వేసినటువంటి పెయింట్ ఈ రోజు కూడా చెంకు చెదరకుండా ఎంత చక్కని అందాన్ని, ఎంత చక్కని రూపాన్ని మనకి కనిపిస్తుంది అని చెప్పి అందరూ కూడా మ్యూజియంలో ఉన్నటువంటి ఆ పటాన్ని చూసి సంతోషిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇంచుమించుగా $100 మిలియన్ వెల పలికినటువంటి విలువైనటువంటి చిత్రపటం ఇది. రోజులు గడుస్తూ ఉన్నాయి. 1911వ సంవత్సరంలో ఈ యొక్క మోనాలిసా అనేటువంటి ఈ చిత్రపటం అనేది దొంగిలించబడింది. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా వెతికారు. మ్యూజియం అంతా కూడా వెతకని చోటంటూ లేదు, ఎక్కడ అది కనిపించట్లేదు. ప్రపంచంలోనే అతి భయంకరమైన పెద్ద దొంగతనముగా వీళ్ళందరూ భావించారు. చాలా కాలం మ్యూజియాన్ని మూతవేయబడింది. అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కరెక్ట్గా 2 సంవత్సరాలైన తర్వాత 1913వ సంవత్సరంలో ఇటలీ దేశానికి సంబంధించినటువంటి విన్సెన్సో పెరిగియా అనేటువంటి వ్యక్తి, ఇదిగో ఈ యొక్క చిత్రపటం ఎవరికైనా దొరికితే విలువైన బహుమానం ఇస్తారన్నారు కదా, నాకు దొరికింది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రెంచ్ దేశం ఉన్నటువంటి లూవర్ అనేటువంటి మ్యూజియానికి అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఇది ఎలా దొంగిలించబడి ఉంది, దీన్ని దొంగిలించినప్పుడు ఇది దొంగిలించావు, ఇది ఎక్కడ నీకు దొరకలేదని చెప్పి అందరూ కూడా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అతన్ని కొన్ని ప్రశ్నలు వాసన అతని మీద కురిపించినప్పుడు అతను నిజం ఒప్పుకున్నాడు. ప్రపంచమంతా కూడా తిరిగి పొందుకున్నటువంటి ఆ మోనాలిసా ఆ యొక్క చిత్రపటం చూసి చాలామంది సంతోషించారు. తిరిగి తీసుకొచ్చి దీన్ని సేమ్ మ్యూజియంలో, లూవర్ మ్యూజియంలో దాన్ని పెట్టారు. అనేక మంది ఇటలీ దేశస్తులు అలాగే ఫ్రాన్స్ దేశస్తులు కోల్పోయినటువంటి చిత్రపటాన్ని తిరిగి పొందుకున్నందుకు ఎంతగానో సంతోషించారు. అందరూ సంతోషం ఉన్న కారణాన్ని బట్టి ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేయలేదు, కానీ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష వేసి విడిచిపెట్టేశారు. జస్ట్ ఒక వ్యక్తి, లియోనార్డో డా విన్సీ అనే ఒక వ్యక్తి యొక్క చిత్రపటం వేస్తే అది పోతే అంతగా బాధపడి అది తిరిగి పొందుకున్న తర్వాత దేశ ప్రజలందరూ సంతోషించేటట్లుగా ఆ చిత్రపటానికి అంత విలువ ఉంటే, వాక్యమైన ప్రేమ బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది? తన పోలిక చెప్పిన తన స్వరూపమందు నిర్మించిన నిన్ను నన్ను కూడా, ఆయన స్వరూపమందు సృష్టించబడిన నీవు నేను కూడా ఒకవేళ దారి తప్పిపోతే, ఒకవేళ ఎవరి చేతైనా చేతుల్లో చిక్కుకుపోతే, ఒకవేళ మనము కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి దొంగిలించబడినట్లయితే, నిన్ను బట్టి నన్ను బట్టి తిరిగి ప్రభు వైపు మడిచితే, చాచిన హస్తాలతో నీ వైపు చూస్తున్న దేవుని వైపు తిరిగితే, పరమందున్న దేవాతి దేవుడు దూతలు ఎంతగా సంతోషిస్తారు. ఒక పాపి తన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా మార్చబడితే పరలోకంలో భూలోకంలో ఎంత సంతోషం కలిగి ఉంటుంది. దయచేసి వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, ఒక జస్ట్ మోనాలిసా అనేటువంటి ఒక చిత్రపటానికి అంత విలువ ఉన్నట్లయితే, ఆయన పోలికలో సృష్టించబడిన నీ పట్ల నా పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి మనం పరీక్షించుకొని, ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ
చాలీచాలన భక్తిలో బ్రతుకుతూ, ఒక వేషధారణ బ్రతుకుతూ ఈ రోజున బ్రతుకుతున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వైపు మనం తిరిగి, తప్పిపోయినటువంటి బిడ్డలమైన మనం ఆయన వైపు తిరిగి ఆయన సంతోషం, ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించునుగా.